నమస్తే. నమస్కారం. ఏం పేరే? నా పేరు సద్గుణాచారి, ఎవరు మీరు? పెద్ద కోడు. ఎట్లు కాంగ్రెస్ పాలన? ప్రజలు చూస్తున్నారు కానీ చాలా బాగుంది. రైతు భరోసా బాగానే ఇచ్చిండు. మన ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఇంకేం కావాలి మాకు? చాలా బాగా చేస్తున్నారు మా సార్. ప్రజలైతే సంతోషంగా ఉన్నారంట. చాలా సంతోషంగా ఉన్నారు. సంబరాలు కూడా చేసుకుంటారు చాలా రైతులు. ఈడ చేసుకున్న సంబరాలు చేసుకున్నట్టయితే ఏం కనబడతలేదు గ్రౌండ్ లో. నినాక మన చిన్న కూరలో భారీ ఎత్తున సంబరాలు చేసుకుని రైతులందరూ మీట్ చేసి అందరు చాలా బాగా చేసుకున్నాయి. చాలా బాగుంది పరిపాలన. దానికోసం కాదు, ఇప్పుడు ఏ వ్యక్తిని నువ్వు కదిలించినా కానీ పరిపాలన ఎట్లుందనేది ఆయన హరిజరావు కూడా డిమాండ్ చేసిండు. రైతు భరోసా రాదు ఏది రాదని చెప్పిండు. కానీ ఆయనే ఇప్పుడు చూస్తుండు కదా ఎంత మంచి చేసిండు అనేది ఆయన చూస్తుండు. ఆయన కూడా అర్థమైపోయింది. ఆయన కాము అయిపోయాడు. మాకు ఎలాంటి పని కూడా చేస్తాడు. ఇప్పుడు ఆయన పట్టించుకుంటాడు ఇక మొత్తానికి. మీకు భూమి ఉందా? నాకు ఏం లేదు, భూమి ఏం లేదు నాకు. ఇట్లా ఇందిరా మిల్లు కానీ నాకు ఇల్లుంది. నేను 35 మందికి కూడా ఇప్పిస్తున్నా ఫస్ట్ విధల. తర్వాత లేని వాళ్ళు కూడా ఇప్పిస్తురా? నిరుపేదలకు ఏం లేని వంటలకు ఏది వాళ్ళ పరిమాణ లెక్క ఉన్నోళ్ళకు లోపల చేసిన అవన్నీ ఏం లేవు. సాలరీ వస్తారు, ఏది మన ఎంక్వైరీ చేసుకుంటారు. ఈ గారు వచ్చి మంచి పరిపాలన. ఇట్లా రేషన్ ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం, సన్న బియ్యం తీసుకున్నారు. అందరికి వచ్చినాయి రేషన్ బియ్యం. 3 నెలల బియ్యం, సన్న బియ్యం వచ్చినాయి. చెక్ చేస్తురా? ఇట్లా చేస్తున్నాం. మేము పోయినాం. చాలా బాగుంది. మంచిగా ఉన్నాయి అంటారు. బియ్యం మంచిగా ఉన్నాయి. ఎవరు చేసుకున్నా కానీ మీకు అదే సమాధానం ఉంటుంది. సిద్దిపేట ఏం డెవలప్ అయితే లేదు, గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ హరీష్ రావు అంటారు. సిద్దిపేటలో మా హరీషాన్ ఉన్నాడు సారు, పట్టించుకోవట్లేదు. మునుపు వాడే చేసిండు, కొద్దిగా చేసిండు, చేయలేనని కాదు. కానీ ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. నిధులు ఇస్తలేరు అంటారు. రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు సిద్దిపేట. నిధులు అంటే చూడండి, నిధులు ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, రైతు భరోసా రాదు, రైతు బంధు అవన్నీ మర్చిపోరని చెప్పిన రైతులకు. కానీ ఇప్పుడు చూస్తుండగా కళ్ళ నిండా చూస్తుంది కదా, అన్ని స్వచ్ఛందంగా జరుగుతున్నాయా జరుగుతలేవా? ఆయన కూడా అర్థమైపోయింది. పరిపాలన చాలా బాగా చేస్తుందని చెప్పేసి అర్థమైపోయింది ఆయనకు. ఆ సార్ కూడా అర్థం చేసుకుంటాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక ఆయన ఇక కాంగ్రెస్ లో చేస్తారు అని చెప్పేసి ఆయన కూడా ఏం చేస్తలేడు. సార్ కూడా చేసిన మళ్ళీ గెలుస్తారా మరి నెక్స్ట్ టర్మ్? ఎందుకు గెలవడే? మంచి పరిపాలన చేసినప్పుడు ఎవరైనా గెలుస్తారు. చాలా బాగా గెలుస్తారు. మరి మేము వస్తాం 28లో మేమే వస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇగో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ప్రజల నిర్ణయం బట్టి గెలుస్తారు అంతే. ప్రజలు కూడా నిర్ణయించాలి కానీ మనం గెలుస్తాను నాకు కూడా ఉంటుంది. ప్రజలు నిర్ణయించాలి. అది స్థానిక సంస్థలు వస్తున్నాయి. మరి ఇక్కడ చిన్నకోట జెడ్పీడీసీ కైవసం చేసుకుంటాయి సార్. ఖచ్చితంగా చేసుకుంటారే. జెడ్పీడీసీ ఖచ్చితంగా చేసుకుంటారు.